ఏనుగు అనేది పవిత్రమైన జంతువే, అంతేనా? కన్ఫర్మ్. 150, 45, 30. ఇప్పుడు అందులోకి ఏనుగు అనేది పవిత్రమైన జంతువే. ఏనుగు అనేది పవిత్రమైన జంతువు కదా. ఏనుగు రావాలి, ఏనుగులు 7 ఏనుగులు రావాలి అంటే 14 ఏనుగులు రావాలి. 14 ఏనుగుల పరిస్థితి ఏంటి? ఏనుగు పవిత్రమైన జంతువా అపవిత్రమైన జంతువా? ఏనుగు అపవిత్రమైన జంతువు అండి బైబిల్ ప్రకారం, పవిత్రమైన జంతువు కాదు. కాబట్టి 14 ఏనుగులు అవసరం లేదు. 7 × 2 14 ఏనుగులు అవసరం లేదు. ఏనుగు అనేది అపవిత్రమైన జంతువు. దానికి సంబంధించిన వచనం నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడండి, లేవియకాండము 11వ అధ్యాయము 3వ వచనం. ఏనుగు కాళ్ళకు కూడా డెక్కలు ఉండవండి. ఏనుగు కాళ్ళు కూడా ఒకటే ఉంటుంది. ఏనుగు కాళ్ళకి డెక్కలు ఉండవు. పందికి డెక్కలు ఉంటాయి కదా, అట్లా డెక్కలు ఉండవు. విడదీయబడి ఉంటాయి. ఆ డెక్కలు 2 డెక్కలు ఉంటాయి, విడదీయబడి హాఫ్ ఉంటాయి పందికి. అట్లా ఉండాలి. అట్ ద సేమ్ టైం నెమరు వేయాలి. అప్పుడే అది పవిత్రమైన జంతువు కిందకు వస్తుంది. పంది అపవిత్రమైన జంతువు. ఎందుకు? దానికి డెక్కలున్నా కూడా నెమరు వేయదు. ఒంటె సంగతి ఏంటి? ఒంటె నెమరు వేస్తుంది కానీ దానికి డెక్కలు ఉండవు. అలాగే ఇప్పుడు ఏనుగు గురించి ఆలోచిస్తే ఏంటి? ఏనుగు నెమరు వేయదు, దానికి 2 డెక్కలు లేవు. అది అపవిత్ర జంతువు. బైబిల్ ప్రకారంగా ఏనుగు అపవిత్ర జంతువు. ఈ జాన్ పాల్ అనే వ్యక్తి లేవియకాండం 11వ అధ్యాయం బైబిల్ స్టడీ కూడా చేసేసారండి. బైబిల్ స్టడీ చేసినా కూడా వీళ్ళకి ఎక్కదు కదండి. నేను చెప్పాను కదా, అబద్ధ బోధకులకి బైబిల్ అర్థం కాదు, బైబిల్లో ఉన్నది ఎక్కదు. అప్పటికప్పుడు ఏవో కామెంటరీలు చదువుతారు, ఆ కామెంటరీలో ఉన్నది ఏదో వీళ్ళకి అర్థమవుతుంది. అలా అర్థమైన దాన్ని ఆ టైంకి మాత్రం ఏదో చెప్పేస్తారు అంతే. వీళ్ళకి ఏం గుర్తుండో, ఏది బైబిల్ ఎక్కదు.